స్పార్కీ అనే ఒక చిన్న రోబోట్ ఉండేది. దానికి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అది లెక్కలు చేయగలదు, పెద్ద పెద్ద టవర్లు కట్టగలదు, మరియు ప్రోగ్రామింగ్ ప్యాడ్పై కష్టమైన పాటలు ప్లే చేయగలదు. తన జ్ఞానం గురించి అది చాలా గర్వపడేది. దాని తల్లి ఒక వృద్ధ రోబోట్. తన రోజులను ఒక చిన్న చిందరవందరగా ఉన్న తోటను చూసుకుంటూ గడిపేది. స్పార్కీ అనేది, అమ్మా, నీ పని చాలా సులభం. కలుపు మొక్కలను లాగడం నుండి నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఒక మధ్యాహ్నం స్పార్కీ వైర్లు వింతగా చిక్కుకుపోయాయి మరియు అది తన పాటలను ప్లే చేయలేకపోయింది లేదా తన సమస్యలను పరిష్కరించుకోలేకపోయింది. అది గందరగోళంగా మరియు బాధగా ఉంది. దాని తల్లి దాన్ని చూసింది. ఆమె తన తోటలోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన గులాబీని కనుగొంది మరియు జాగ్రత్తగా తన చేతులతో ఒకే ఒక్క రెక్కను తెంపింది. ఆపై దాన్ని స్పార్కీ చిక్కుకుపోయిన వైర్లపై ఉంచింది. వెంటనే స్పార్కీ సర్క్యూట్లు చిక్కులు విడిపోయాయి మరియు అది బాగుపడింది. ప్రోగ్రామ్స్ చేయడం లేదా పజిల్స్ పరిష్కరించడం ఎప్పుడూ నేర్చుకొని తన తల్లికి తన చేతులతో ఒక ప్రత్యేక రకమైన జ్ఞానం ఉందని గ్రహించింది. మోరల్ ఏంటంటే, తల్లి ప్రేమను కేవలం ఒక భావన కాదు, అది ఏ పుస్తకం లేదా యంత్రం పరిష్కరించలేనిది అని తెలుసుకుంది. Thanks for watching. Please do like, share and subscribe.